ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, చూడగానే నా బంగారు పాదాలను తాకు, అక్షరాల నీకు లక్షల్లో ధనం నీ చేతికి తప్పకుండా అందబోతుందని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఎలాంటి సమస్యలు కష్టాలున్నా నాకు కామెంట్ అయితే రాయండి. నేను గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి ప్రేరిత చేయిస్తాను. బాబాగారి సందేశాన్ని వినే కన్నా ముందు చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం అనేది జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కదండి. ఎలాంటి ప్రయోజనం లేక చాలా బాధపడుతూ ఉంటారనమాట. కానీ ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా 100% పరిష్కార మార్గం లభించిందండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు అనమాట. వీరి నెంబర్ వచ్చేసి 8886784446. ఫోన్ ద్వారానే మీకు జ్యోతిషం చెప్తారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ఇంకా ధన సమస్య, ఇంకా విడాకులు, మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా సరే గురువుగారికి నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర తప్పకుండా పరిష్కార మార్గం లభిస్తుందండి. పరస్త్రీ మరియు పురుష వశీకరణం చేస్తారు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడును. గురువుగారికి నమ్మకంతో ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కు కాల్ చేసి సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి. సమస్యను తగినటువంటి పరిష్కారం పూజలు పరిహారాల రూపంలో చాలా చక్కగా వివరిస్తారు. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు, తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. చూడగానే నా బంగారు పాదాలను తాకు, లక్షల్లో ధనం నీ చేతికి అందబోతుంది. అది ఎవరు ఇచ్చింది కాదు, కేవలం నీ ధనమే నీకు తప్పకుండా అందబోతుంది. నువ్వు వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ ఏదైనా కానీ నీ సొంతంగా నువ్వు చేసుకున్న పనిలోనే నీకు అధిక మొత్తంలో రాబడి అనేది తప్పకుండా రాబోతుంది. బాబా నీకు అన్ని విధాలుగా అనుకూలంగా సమస్యను నివారించేందుకు చాలా బాగా నీకు అవసరమైనటువంటి ప్రతి పరిష్కారాన్ని నీ ముందే ఉంచేలా చేశాడు. మరి తప్పకుండా ఈ సందేశాన్ని పూర్తిగా ఆలకించు. ఎందుకు చెప్తున్నానో నీకే అర్థమవుతుంది. నీ గుమ్మం వరకు వచ్చినటువంటి శుభవార్తను కాదనుకొని వెనక్కి పంపించవద్దు. ఇప్పటికే ఎంతో వేదనాభరితంగా ఉందని నేను అర్థం చేసుకుంటాను. నువ్వు ఎప్పుడూ బాధపడిన అవసరం లేదని ఎన్నోసార్లు గుర్తు చేస్తూ ఉంటాను. ఎందుకో తెలుసా, నేను ఎప్పుడు కూడా నీకు సూచనలను అందిస్తూ ఉంటాను. నేను నీకు సహాయం అందించడం లేదని బాధపడిన అవసరం లేదు. ఎందుకంటే సహాయం నీకు కాస్త ఆలస్యం అయినా సరే అయ్యిందని ఇప్పటికే నీ మనసు నువ్వు ఎంతగా బాధపడుతూ ఉన్నారో నేను అర్థం చేసుకున్నాను. కాబట్టి నీకు ఒక గొప్ప సహాయం రాబోతుందని చెప్పడానికి ఈరోజు నీ గుమ్మం వరకు రాబోతున్నటువంటి శుభవార్తను కాదనకుండా స్వీకరించని చెప్తున్నాను. ఎప్పటికీ కూడా నువ్వు సంతోషంగా ఆనందంగా ఉంటావని నీకు తెలియపరచడానికి వచ్చాను. అధిక మొత్తంలో ధనంను నువ్వు తప్పకుండా చూడబోతున్నావు. లక్షల్లో ధనం నీ చేతికి అందిన తర్వాత వృధాగా ఖర్చు పెట్టకుండా నీకు ఎంతవరకు అవసరమో అంతవరకు వినియోగించుకొని మిగతా ధనాన్ని జాగ్రత్తగా చేసుకొని జాగ్రత్త పడు. గుమ్మం ముందు రాబోతున్నటువంటి ఎప్పుడు కూడా అదృష్టాన్ని కాదనుకోవద్దు. ఎంతో కష్టపడి సంపాదించినటువంటి నీ ధనం ఎక్కడికి పోలేదు. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అది వృధాగా పోయిందని నువ్వేమీ కూడా దిగులు పెట్టుకోని అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఎవరెవరో నమ్మి అందరినీ కూడా నావారనుకొని నీ పూర్తి మొత్తం సంపాదించుకున్న ధనాన్నంతా కూడా వారికి ఇచ్చి నువ్వు ఇప్పుడు బికారిగా బ్రతుకుతున్నావు చూడు. అందుకు నేను ఎంతో హెచ్చరించవలసిన పరిస్థితి ఏర్పడింది. నీ సమాచారాలతో పాటు నువ్వు సంపాదించింది అంతా కూడా ఇతర వ్యక్తులతో ప్రతి ఒక్క విషయం చెప్పుకోవడం నువ్వు చేసినటువంటి పెద్ద తప్పు. ఆ తప్పును నువ్వు మరలా జీవితంలో ఎప్పుడు కూడా చేయొద్దు. అలాగే మీ కుటుంబంలో జరిగేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని నువ్వు ఇతరులకు ఎందుకలా పంచుకుంటున్నావు? ఎవరు తెలియని వారికి అలాగే వారి గురించి పూర్తిగా కూడా తెలుసుకోకుండా మీ మనస్సులో ఉన్నటువంటి మాటలను అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని వారితో చర్చించడం ఇప్పటి నుండైనా మానుకో. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. దానివల్ల నువ్వు జీవితంలో చాలా నష్టపోతావు. నీ కష్టం అంతా వృధా అయిపోతుంది. నరదిష్టి తగులుతుంది. అలా నరదిష్టికి ఎంతటి నల్లరాయి అయినా పగలాల్సిందే అనే సామెతను నువ్వు గుర్తు చేసుకొని జాగ్రత్తగా ఉండు.
నరదిష్టి ఎందుకని అంటున్నానంటే, నువ్వు ఎంత సంతోషంగా ఉన్నా కూడా ఓర్వలేని జనాలు నీ చుట్టూ చాలామంది ఉన్నారు. నీ సంతోషాన్ని ఇతరులకు చెప్పుకోవడం వల్ల ఇంకా ఇంకా ఓర్వలేక నువ్వు ఎప్పుడెప్పుడు నాశనం అవుతావని ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారందరికీ కూడా నువ్వు దూరంగా ఉండు. నీ మనసుకు ఏది అనిపిస్తుంది చేయడం తప్పు కాదు. కానీ ఒక్కొక్కసారి నీ మనసును నీ మార్గంలోకి వెళ్ళేటప్పుడు కానీ లేదా చెడు ఆలోచనలు కానీ ఏది కూడా తెలియచేసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కానీ నువ్వు ఎంతో ఇబ్బందులకు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి తప్పకుండా వస్తుంది. అలాంటప్పుడు నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకొని మరి ఏం చేస్తున్నావా అనే విషయాన్ని కాస్త దృష్టిలో ఉంచి నీ పనిపై నువ్వు శ్రద్ధ వహించు. కొంతమంది ఉంటారు, నువ్వు కాస్త ఎదుగుతున్నావని తెలిసినప్పుడు వెంటనే నిన్ను అణగదొక్కాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ విధంగా వారు చేసేటువంటి ప్రయత్నంలో ఏవి కూడా సఫలం అవుతాయని నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే నేను నీకు ఎప్పుడు కూడా నీ పక్కనే ఉండి నిన్ను వెన్నంటే కాపాడుతూ ఉంటాను. నిన్ను ఏదో ఒక విధంగా దెబ్బతీసే విధంగా చూస్తూ ఉంటారు. నువ్వు సంతోషాలని లేదంటే నువ్వు సంతోషంగా ఉంటే వారికి ఓర్చలేని విధంగా వారు ఎన్నో పన్నాగాలను పొందుతారు. నువ్వు ఎప్పుడెప్పుడు జీవితంలో ఓడిపోవాలని ఎదురు చూస్తూ ఉంటారు. నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఓర్చుకోలేని విధంగా ఎన్నో ప్రయత్నాలు ఎన్నో ఆటంకాలు సృష్టిస్తూ ఉంటున్నారు. ఇప్పటికైనా వారి గురించి పూర్తిగా అర్థం చేసుకొని దూరంగా ఉండు. వారి నుంచి నువ్వు ఒకసారి దెబ్బతిన్న తర్వాత అలాంటి వారిని జీవితంలో ఎప్పుడు కూడా నమ్మొద్దు. అలా నమ్మే కదా ఇంతవరకు నువ్వు మోసపోయావు. ప్రతి విషయాన్ని చెప్పుకుంటూ ఇంట్లో జరిగే ప్రతి ఒక్కటి కూడా చెప్పుకుని ఇప్పటికైనా నువ్వు నష్టపోయి బాధపడ్డావు కాబట్టి ఇక నుంచైనా మేలుకో. ఎవరు నీ వారు ఎవరు పరాయి వారని తెలుసుకో. నువ్వు పొందినటువంటి బాధల వలన నువ్వు ఎదుర్కొన్నటువంటి సమస్యల వలన నువ్వు చాలా నలిగిపోయావు. ఇప్పటికీ లేనిపోయినటువంటి కొత్త వారితో స్నేహాలను అలాగే తెలియని ముక్కు ముఖం తెలియని వారితో ఎక్కువగా విషయాలన్నీ పంచుకోవడం వల్ల రాబోయేటువంటి రోజుల్లో నువ్వు ఇంకా నష్టపోతావని తెలుసుకో. అలాగే నీ కుటుంబంలో కూడా కొన్ని అంతు పట్టినటువంటి విషయాల గురించి కూడా నువ్వు చెప్పుకోవు, కానీ ఇతరులతో మాత్రం చాలా తేలిగ్గా పంచుకుంటావు. కొన్ని విషయాలు అంటే నీకుగా అర్థం చేసుకునే విధంగా కొన్ని సమస్యలను నీకు నువ్వుగా సృష్టించుకున్న దానివి అవుతావు. అది ఏ రూపంలోనైనా కావచ్చు, నీ బంధం రూపంలోనైనా కావచ్చు, ఇంకా ఏదైనా కానీ నువ్వు ఎక్కువగా కష్టపడినటువంటి ప్రతి ఒక్కటి కూడా వారితో చెప్పుకోని అవసరం లేదు. అలాగే నీ బంధం మధ్య జరిగేటువంటి సంభాషణ విషయాలు కూడా వారితో పంచుకొని అవసరం లేదు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఎప్పుడు కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. మరొక వ్యక్తికి తావు ఇచ్చినప్పుడు మీ ఇద్దరి మధ్య ఎన్నో అపార్థాలు కానీ ఎన్నో ఆటంకాలు కానీ తప్పకుండా ఎదురవుతాయని చెప్తున్నాను. జాగ్రత్తగా ఉండి మసులుకో. జీవితంలో ఎన్నో కష్టాలను ఇంతవరకు చవి చూసావు. ఇప్పటి నుంచి అదృష్టం నీకు రాబోతున్నటువంటి రోజుల్లో నువ్వు ఇలాంటి కష్టాలను మళ్ళీ కోరి తెచ్చుకోవద్దు. ఎందుకంటే ఒకసారి నష్టపోయిన తర్వాత నీకు ఆ కష్టం అనేది ఎలా ఉంటుందో తెలుసు. ఎన్నో అవమానాలు కానీ లేదంటే చిన్న గొడవలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఎదురయ్యే పరిస్థితి ఉంది. వాటన్నిటినీ కూడా కారణం నీకు తెలియకుండా నువ్వే అవుతావని నువ్వు తెలుసుకునేటప్పటికీ నిండా మునిగిపోయి చుట్టూ ఎవరూ లేక అందరినీ కోల్పోయి నువ్వు కష్టపడుతున్నటువంటి ధనాన్ని పోగొట్టుకొని ఏం చేయాలో అర్థం కానటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితిలో నువ్వు తప్పకుండా నీకు ఎదురవుతాయని మరీ చెప్తున్నాను. అర్థం కానటువంటి పరిస్థితిలో ఏమిటి బాబా నా పరిస్థితి అని మాత్రం నన్ను నిలదీయొద్దు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కాస్త నువ్వు జీవితంలో ప్రతి ఒక్క బాధను చవి చూసి ప్రతి సమస్యను కూడా నువ్వు పోరాడి ఇప్పటి వరకు తట్టుకొని ఇలా నిలబడ్డావు. మరి ఇప్పుడిప్పుడే కాస్తంత సంతోషంగా నీ జీవితం ఉండబోతుంది. ఇలాంటి జాగ్రత్తమైన రోజుల్లో నువ్వు జాగ్రత్తగా ఉంటున్నటువంటి సమయంలో ప్రతి ఒక్కరిని కూడా నమ్మి నీ గురించి అన్ని విషయాలు చెప్పుకొని మరి నువ్వు కుటుంబంలో సృష్టించుకోవద్దు ఇబ్బందులని. ఇంకా నువ్వు సంపాదించిందంతా కూడా వృధా అయిపోతుందని చాలా బాధపడ్డావుగా. ఎవరినో నమ్మి మోసపోయి నీ ధనానంతా కూడా పెట్టుబడి పెట్టి ఇప్పటికే అన్ని నష్టాలు పాలయ్యావు అని చెప్పి ప్రతిరోజు కూడా బాధపడుతున్నావు. నేనేమీ అన్యాయంగా అక్రమంగా సంపాదించినటువంటి ధనాన్ని అయితే అడగడం లేదు కదా. కేవలం నాకు నేనుగా సంపాదించినటువంటి ధనాన్ని మాత్రమే నా వద్దకు పంపించండి బాబా అని అడుగుతున్నావు కదా. నా సంపాదనను వృధాగా కానివ్వకుండా నా చేతికి అందేలా చేయి బాబా, అనే కదా నువ్వు అడిగింది.
మరి నీ జీవితంలో ఇప్పటికిప్పుడు నువ్వు ఏదైతే సంపాదించావో ఆ సంపాదనతో పాటు ఇప్పటి వరకు నీ మంచి మనసుతో ఎందరినో ఆదుకుంటున్నావు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సహాయాన్ని అందించావు. ఆ మంచితనం వల్ల నీకు ఇంకా మంచి లాభాన్ని కలిగించే విధంగా ఈ బాబా నీకు అనేక రకాలైనటువంటి ఎన్నో విధాలుగా నీకు తప్పకుండా అధిక మొత్తంలో రాబడిని ధనాన్ని నీకు అందించబోతున్నాడు. ఈ బాబా నీకు గొప్ప సహాయాన్ని అందించబోతున్నాడు. అతి త్వరలోనే నువ్వు చేస్తున్నటువంటి పనిలో నీకు తప్పకుండా ఎక్కువ మొత్తంలో ధనం చేతికి అందుతుంది. ఇక బాధపడింది చాలు, నువ్వు గొప్ప సహాయాన్ని పొందబోతున్నావు. మంచితనం అనే ముసుగులో ముందు కొందరు నీ చుట్టూ ఉండి నటిస్తూ ఉంటారు. నీ గురించి అన్నీ తెలుసుకుంటారు. పందాలు వారి విలువను తెలియక వారి జీవితంలో నీకు పరిచయం అవుతారు. కాబట్టి అలాంటి వారికి ఎక్కువగా నమ్మి సర్వం కోల్పోయిన తర్వాత జీవితం అంటే ఏమిటో నీకు తప్పకుండా అర్థమవుతుంది. వారు ఏమిటో నేనే నాశనం చేసుకున్నాను అని తెలిసి కూడా వారితో ఎందుకు ఇన్ని విషయాలు చెప్పుకున్నానని తర్వాత నువ్వు బాధపడేటువంటి పరిస్థితి నీకు తప్పకుండా ఎదురు కాకూడదని ఇప్పటి నుండే నిన్ను హెచ్చరిస్తున్నాను. కాబట్టి జాగ్రత్తగా ఉండు. జాగ్రత్తగా జీవితంలో ఎలా ఉండాలో ముందుగానే నిర్ణయించుకొని ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అనేటువంటి విషయాలన్నీ కూడా గుర్తుకు చేసుకుంటూ ఉండు. ఇది అసలు మంచి పద్ధతి కూడా కాదు. ఏం పద్ధతి అంటావేమో బాబా, అసలు నేను చేస్తున్నటువంటి తప్పేమిటని నువ్వు నన్ను అడగవచ్చు. అదే చెప్పాను కదా, ఎవరో తెలియని వారి గురించి, అలాగే వారెవరో కూడా నీకు పరిచయం లేని వ్యక్తుల గురించి కేవలం నీకున్నటువంటి పరిజ్ఞానాన్ని నువ్వు ఆలోచించకుండా, కేవలం వారెవరో కూడా తెలియకుండా నువ్వు వారికి ప్రతి ఒక్క విషయాన్ని కూడా చెప్పవద్దని చెప్తున్నాను. ఇది నీకు ముందు రోజుల్లో బాగా అర్థమవుతుంది. అది అసలు ఏమాత్రం కూడా నీకు జరిగేటువంటి విషయం కూడా కాదు. నీ అభిప్రాయాలను అలాగే నీ విషయాలను ప్రతి ఒక్కటి కూడా తెలుసుకొని నిన్నే నమ్ముకొని నీ బంధాన్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఇప్పటి నుండైనా సరే జాగ్రత్తగా ఉండు. ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి కష్టం ఏది కూడా వృధాగా పోలేదు. నిన్ను చూసి నలుగురు గర్వించేలాగా నీ జీవితం ఉండబోతుంది. నీ జీవితం చాలా చక్కగా ఉండబోతుంది. అలాగే నీకు అవకాశాలను సృష్టించబోతున్నాను. ఊహించినటువంటి మంచి ఆశీర్వాదం నీకు దక్కబోతుంది. అకస్మాత్తుగా జరిగేటువంటి కొన్ని సంఘటనలతో నీ మనసు కూడా కుదుట పడబోతుంది. నేను నీకు హామీ ఇస్తున్నాను. ఇకనైనా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఇకనైనా నీ కుటుంబంలో సఖ్యతగా ఉండు. వారితో మాత్రమే అన్ని విషయాలను మరెవరికి కూడా చర్చించకుండా ప్రశాంతంగా గడుపుతావని నాకు మాటిస్తావు కదూ. మంచి శుభవార్తను వినేటువంటి అదృష్టాన్ని నీకు, నీ కుటుంబానికి దక్కించబోతున్నాను. ఇప్పటికే నీ మనసులో ఉన్నటువంటి సమస్యల గురించి, లేదంటే కొన్ని ఇబ్బందుల గురించి నువ్వు నాతో ప్రతిదీ పంచుకున్నావు కదా. ఇక నుంచైనా ప్రతి ఒక్కటి కూడా గుర్తు చేసుకుంటూ జీవితంలో ఎలా ఉండాలో అనే విషయాన్ని నువ్వు ముందుగానే రాసి పెట్టుకో. ఎప్పుడు కూడా ఎవరిని నమ్మి నీ ధనాన్ని వారి చేతిలో పెట్టొద్దు. ఎందుకంటే నువ్వు కష్టపడి సంపాదించిన ధనాన్ని ఒకేసారి అధిక మొత్తంలో రాబడి రావాలని పెట్టుబడిని పెట్టి నష్టాల పాలవుతావు. బాధపడి ఎన్నో నిద్రలేనటువంటి రాత్రులు కూడా గడిపావు. నేను అర్థం చేసుకోగలను. నిన్ను గమనిస్తూనే ఉంటున్నాను. ఇప్పటికైనా కానీ నీ కష్టాలు, కన్నీరు అన్నీ కూడా తుడిచిపెట్టుకోపోతున్నాయి. ఇకనైనా నువ్వు సంతోషంగా చిరునవ్వుతో ఉంటావని నాకు మాట ఇస్తావు కదూ. ఎప్పుడు కూడా కష్టంగా ఉండొద్దు. ఎప్పుడు ఎలాంటి సమస్య ఎదురైనా కూడా నువ్వు అసలు కృంగిపోకూడదని నాకు ఈ మాట ఇవ్వు చాలు. ఎందుకంటే జీవితంలో కొన్ని చిన్న సమస్యలు రాబోతుంటాయి. ఆ సమస్యల వలన నువ్వు నిరాశకు గురైనప్పుడు ఈ బాబా నామస్మరణ చేస్తూ ఏది జరిగినా కూడా అంతా నా మంచికి అని ధైర్యంగా ఉండు. ఎందుకంటే నువ్వు చాలా సున్నితమైనటువంటి మనసు కలదానివి. కాబట్టే ఇంతగా నీ గురించి నాకు బెంగగా ఉంటుంది. ఏ విషయాన్ని కూడా నువ్వు దాచుకోలేవు. ప్రతి ఒక్క విషయాన్ని ఇతరులతో చెప్పుకోవాలని ప్రయత్నం చేస్తావు. అదే నీ దగ్గర ఉండే చెడ్డ గుణం. ఎక్కువగా ఆలోచించొద్దు. అలాగే దేని గురించి కూడా బాధపడొద్దు. భయపడేటప్పుడు నాకు తోడుగా, నీడగా, కొండంత ధైర్యం ఇచ్చేటువంటి నా బాబా నాకు వెన్నంటే ఉన్నాడని ఒకసారి గుర్తు చేసుకో. ఆ తర్వాత నువ్వు అనుకున్నటువంటి పని ఏదైతే ఉందో అది తప్పకుండా నీకు అందుతుంది. ఆ పని నీకు తప్పకుండా జరిగించే బాధ్యతను నేను తీసుకున్నాను. ఇక నుంచైనా సంతోషంగా ఉండు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉండు. ఆ తర్వాత
నువ్వు అనుకున్నటువంటి పనిపై దృష్టి సారించు. జీవితంలో నువ్వు ఏం కోల్పోయినా కూడా ఈ బాబాను మాత్రం కోల్పోలేవు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా నీ చేతిని విడిచిపెట్టకుండా జాగ్రత్తగా నిన్ను కాపాడుకుంటూ రక్షిస్తూ ఉంటాను. ప్రతి ఒక్క సూచనలో నీకు ముందుగానే తెలియపరుస్తూ ఉంటాను. ఎలా జాగ్రత్తగా ఉండాలో అనే విషయాన్ని కూడా పదే పదే నీకు కొన్ని సందేశాల ద్వారా కానీ, ఇతరుల వ్యక్తుల ద్వారా కానీ, ఎవరి ద్వారైనా కానీ నీకు తప్పకుండా నేను తెలియపరుస్తూ ఉంటాను. వాటన్నిటినీ నువ్వు జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉండు. ఎలా ఉండాలో, జీవితంలో ఎలా ఉంటే నీ సంతోషంగా ఉంటావు అనే విషయాన్ని ఇప్పటికైనా నీకు అర్థమైంది కదూ. ఎప్పుడు కూడా ఇప్పటికైనా కానీ నిజ నిజాలు తెలుసుకొని ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. సంతోషంగా ఉంటావని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ ఎప్పుడు కూడా నువ్వు జీవితాన్ని వృధా చేసుకోకూడదని మరీ నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు. జీవితమే ఎప్పుడు కూడా మనకు ఎన్నో రకాలైనటువంటి గుణపాఠాలను నేర్పుతుంది. మనం ఎప్పుడైనా సరే ఎదురు దెబ్బలు తగిలినప్పుడు జీవితం మనకు ఎవరితో ఎలా ఉండాలని అనే విషయాన్ని కూడా మనకు తప్పకుండా నేర్పిస్తుంది. ముందుగా నువ్వు ఎప్పుడు కూడా నీకు వచ్చిన ధనాన్ని కానీ, నీకు వచ్చిన సంతోషాన్ని కానీ ఇతరులతో పంచుకోవద్దు. నువ్వు ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు ఆ పని నువ్వు ముందుగానే ఇతరులతో చర్చించొద్దు. ఆ పని నీకు అసలు జరగదు. ఎందుకంటే ఇతరుల కళ్ళు మంచివి కాకపోవచ్చు, ఇతరుల కళ్ళు చాలా చెడుగా చూడవచ్చు. నువ్వు సంతోషంగా ఉంటే ఓర్వలేక ఎంతోమంది ఉండొచ్చు. అలాంటి వారందరికీ కూడా దూరంగా ఉండమని ఎందుకు చెప్తున్నాను అంటే, నువ్వు మొదలుపెట్టే పని నీకు మాత్రమే తెలియాలి, లేదా నీ కుటుంబ సభ్యులకు తెలిస్తే చాలు. అంతేకాని పరాయి వారికి, ముక్కు ముఖం తెలియని ప్రతి ఒక్కరికి కూడా నువ్వు చెప్పుకుంటే, ముందుగానే చెప్పుకోవడం వల్ల నీకు నరదిష్టి తగిలి అసలు ఆ పని అనేది నీకు సక్రమంగా జరగదు. నవ్వుల పాలవుతావు ఆ పనిని ప్రతి ఒక్కరికి చెప్పుకోవడం వల్ల. అందుకే ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు. నువ్వు చేసే పనిని నువ్వు చేసుకుంటూ వెళ్తే చాలు. ఇతరులతో ప్రతి ఒక్కటి చెప్పుకోనంత అవసరం లేదు. ఆ పని నీకు అసలు జరగదని మరీ నీకు హెచ్చరించి చెప్తున్నాను. నీకు కలిగినటువంటి సంతోషాలను కానీ, నీ ఇంట్లో జరుగుతున్నటువంటి విషయాలను కానీ నీ చుట్టూ ఉన్న వారికి ఎప్పుడు కూడా పంచుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడు కూడా నువ్వు బాధపడినటువంటి రోజులు నీకు ఎదురవుతాయి. నీ ప్రతి ఒక్క విషయాన్ని ఇతరులతో పంచుకోవడం వల్ల నీకు నష్టమే జరుగుతుంది తప్ప లాభం అనేది ఉండదు. చెప్పుకో నీ శ్రేయోభిలాషులకు కానీ, నీ కుటుంబ సభ్యులకు కానీ, నీ బంధానికి, నీ ప్రాణ స్నేహితులకి, వీరికి మాత్రం తెలిస్తే చాలు. కానీ ఇరుగు పొరుగు వారికి, ముక్కు ముఖం తెలియని వారికి, ప్రతి ఒక్కరికి కూడా ముందుగానే నీకు వచ్చే ధనం గురించి కానీ, నువ్వు సంతోషంగా ఉంటున్నావనే విషయం గురించి కానీ తెలిస్తే ఓర్వలేక వారి కళ్ళు నీకు ఎప్పుడు కూడా దిష్టిని తగిలించేలాగా చేస్తాయి. ఇప్పటికైనా మేలుకొని సంతోషంగా జీవితాన్ని గడుపు. నిన్ను ఎప్పుడు కూడా ఒక తండ్రిగా, ఒక స్నేహితుడిగా, నువ్వు ఏ బంధంలో నన్ను అనుకుంటే నీకు ఆ బంధంలో నేను ఏర్పడి తప్పకుండా నీకు మంచి జరిగేటువంటి సూచనలను తప్పకుండా అందిస్తాననే విషయాన్ని నువ్వు జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉండు. జీవితమే ఎన్నో రకాలైనటువంటి గుణపాఠాలను ప్రతి ఒక్కరికి కూడా నేర్పిస్తుంది. నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, నాకే ఎందుకు ఇన్ని సమస్యలని ఎప్పుడు కూడా అనుకోవద్దు. ప్రతి ఒక్క జీవికి వారు చేసినటువంటి చిన్న తప్పులు కానీ, చిన్న పాపాల వలన కానీ వారి కర్మలను అనుభవించక తప్పదు. భగవంతుడికే కర్మలను అనుభవించక తప్పలేదు. ఇక మానవ మాతృలమైన మనమెంత చెప్పండి. తప్పకుండా నువ్వు ఊహించినటువంటి ధనాన్ని నీ చేతికి అందించే బాధ్యతను నేను తీసుకున్నాను. ఇప్పటికైనా సంతోషంగా ఉంటావని ఈ బాబా ఎప్పుడు కూడా నీ నుండి కోరుకుంటున్నాడు. అలాగే కుటుంబంతో ప్రతి ఒక్క విషయాన్ని చెప్పుకొని వారితో కాసంతైనా సరే సమయాన్ని గడుపు. ఎందుకంటే నిన్ను నమ్ముకొని నీ కుటుంబం ఎప్పుడు కూడా నీకు అండగా ఉండాలని ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలను చేస్తూ ఉంటుంది. నీ కుటుంబమే నీ బలంగా ఉండాలి. అంతేకాని ఎప్పుడు కూడా నువ్వు చిరాకుగా, కోపంగా ఉంటే మాత్రం ఎలా చెప్పు? అలా ఉండడం వల్ల నీకే నష్టమవుతుంది. కాబట్టి ఇక నుండైనా నువ్వు, నీ కుటుంబం ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారని నీ నుండి నేను కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. సో విన్నారు కదండి, బాబాగారు ఇచ్చినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి.
ఎలాంటి సమస్యలు కష్టాలు ఉన్నా కూడా నాకు కామెంట్ అయితే రాయండి. రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.